హాయ్ ఫ్రెండ్స్, బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వచ్చేసి మనం ఒక్కరమే ఫిషింగ్ అయితే వెళ్తున్నాము. వీడియో కూడా స్టాండ్ పైన వీడియో తీస్తాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఫిష్ ఫీడర్స్ వచ్చేసి కొద్దిమంది 1 and 2 పీసెస్ అడుగుతున్నారు. సో 1 and 2 పీసెస్ అయితే పంపించడానికి కాదన్న, మినిమం 4 పీసెస్ తీసుకోవాలి. మీకు ఓన్లీ ఫిష్ ఫీడర్ అయితే వచ్చేసి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఓన్లీ 110 రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి. మీకు ఒకవేళ వైర్తో కావాలనుకుంటే 160 పడుతుంది, అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మీకు బాటిల్ కట్టుకునే వైర్ తోటి. కొద్దిమంది అదే అనుకుంటున్నారు, 160 అంటే ఓన్లీ ఫీడర్కే 160 అనుకుంటున్నారు. ఫీడర్కు ప్లస్ వైర్కు దానికి కట్టుకొని వచ్చే 3 హుక్స్ కలిపి మొత్తం 160 అవుతుంది మీకు ఒక సెట్ వచ్చేసి. అట్లా మినిమం వచ్చేసి మీకు 4 సెట్స్ తీసుకుంటే కనుక మనం అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా సరే. అండ్ మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంటుంది దానిలో 100 రూపీస్. అంటే 100 రూపీస్ అంటే మీరు 10 పీసెస్ తీసుకుని 100 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పడుతుంది మీకైతే. ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్ అయితే పైన స్క్రీన్ పైన ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మనం రీసెంట్గా పంపించిన పార్సల్స్ కూడా మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడైతే యాదాద్రి, భువనగిరి, వనపర్తి, పల్నాడు, గాజువాక, జగిత్యాల తమిళనాడు, బాపట్ల, వనపర్తి, శ్రీకాకుళం, కర్ణాటక, నల్గొండ, నిజామాబాద్. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటి అడుగుతున్నారన్న అంటే క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే సారీ అండి, అవైలబుల్ లేదు. మీరు నెట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది. చాలామంది నమ్మట్లేదు కాబట్టి ఈ పార్సల్స్ కూడా కొన్ని మీకు ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మనం ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే పంపించగలుగుతాం ఫిష్ ఫీడర్స్ అయితే వచ్చేసి. అండ్ ఈరోజు అయితే చూద్దాము ఫిషింగ్ ఎట్లయితే, ఫీడర్ ఫిషింగ్ మనమైతే ఆడేది. సో చూద్దాం ఈరోజు ఫిషింగ్ ఎట్లయితే ఏంటనేది. భయ్యా, ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు. ఈ ఫిష్ ఫీడర్కి వచ్చేసి మనం వాడాల్సిన బేట్ ఏంటంటే, మీకు 1/2 kg తౌడు, 1/2 kg బియ్యం పిండి, 1/4 కిలో గోధుమ పిండి, దాంట్లో ఒక 4-5 అరటిపండు. ఇది మాత్రమే మనం వాడుకోవాల్సిన బేటు. దీంతో మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలి బేట్ అనేది. చాలామంది బేట్ ఏంటంటే వేరే దాంట్లో యూజ్ చేస్తున్నారు, అంటే సింగిల్కు, గుచ్చాలకు అన్నా పడట్లేదు. దీనికి ట్రై చేసామంటే ఇది ఓన్లీ ఫీడర్స్కి వర్క్ అయ్యే బేట్ మాత్రమే ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి పాపప్స్, మీకు 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఫ్యాన్సీ స్టోర్ షాప్లో. ఈ థర్మాకోల్ బాల్స్ ఈజీగా మీరు ఒక్కో ఉక్కుకు వచ్చేసి 2 అయితే పెట్టుకోవాలి. ఒక్కో ఉక్కుకు వచ్చేసి 2 పెట్టుకుంటే మీకు ఈజీగా వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా అయితే పైకి అయితే లేస్తుంది హుక్ అనేది మంచిగా పైకి. సో ఇదే విధంగా ఇప్పుడు ఒకదానికి పెట్టినాం కదా, మిగతా 3ంటికి కూడా సేమ్ ఇదే విధంగా వచ్చేసి 2 పాపప్స్ అయితే పెట్టుకోవాలి ఎవ్రీ హుక్కు. ఓకేనా, మీకు ఇదే విధంగా అయితే సేమ్ జస్ట్ ఇట్లా టచ్ చేసి పడుకోబెట్టాలి 3ంటిని. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పిండి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్లో కొంచెం ఫోర్స్ మీద పడుతుంది కదా మనం విసిరేసినప్పుడు. దానికోసం కొంచెం పిండి పెట్టుకున్నామంటే ఆ పాపప్స్ ఊడే ఛాన్స్ అనేది ఉండదు మనకు. సో ఈ విధంగా మొత్తం 3ంటికి సేమ్ ఇదే విధంగా కొద్ది పిండి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం సేమ్ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో త్రో చేసుకుందాం. ఫస్ట్ ఫిష్ అయితే పడింది. ఈరోజు ఎవ్వరు లేరు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్టాండ్ పై పెట్టి తీస్తున్నా, అది ఎక్కడ రికార్డింగ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఫిష్ అయితే పడింది మనకైతే. ఉక్కు చూడండి, ఇక్కడ అయింది ఉక్కు.
ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫిష్, ఇది వచ్చేసి రవ్వు పడింది. సెకండ్ ఫిష్ అయితే ఉక్కు చూడండి టాప్లో అయింది ఉక్కు. ఫ్రెండ్స్ ఇది పాంప్లెట్ పడింది. కనిపిస్తుంది. ఒక్క నిమిషం సెంటర్ వస్తలేదు. ఓకే ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ ఫిష్. థర్డ్ ఫిష్ రికార్డింగ్ చేసాడు, సరిగా రికార్డింగ్ కాలేదు. ఇది వచ్చేసి ఫోర్త్ది, మళ్ళీ వచ్చే పడింది. కనిపిస్తుంది. పెద్ద సైజ్ అయితే తిలాపియా పడింది, పాంప్లెట్. एक बार సో ఫ్రెండ్స్ ఈరోజు పడ్డ ఫిషెస్ అయితే ఇవి ఒకసారి చూపిస్తాను చూడండి మీకైతే. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి 4 అయితే మెయిన్ పెద్ద చేపలు అయితే పడినాయి. మిగతా అన్నీ వచ్చేసి ఇవే పడ్డాయి ఎక్కువ ఈరోజు తిలాపియా ఫిషెస్.
మీకు కూడా ఈ విధంగా ఈజీ వేలో ఫిషింగ్ పట్టాలనుకుంటే మనం ఫిష్ ఫీడర్తోనే చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు మీరు కూడా. సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఆల్ ఇండియా వైజ్ డెలివరీ ఉంటుంది, ఎక్కడికైనా సరే మనం పంపించగలుగుతాము. సో అంటే సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, టైంపాస్ వాళ్ళు అస్సలు కాల్ చేయకండి. సో ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.